హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. వీకెండ్స్లో కానీ గెస్ట్ వచ్చినప్పుడు కానీ కారంగా పుల్లంగా చాలా టేస్టీగా చేసుకోవాలి అని తినాలి అనుకుంటే ఈ గోంగూర ఉల్లిపాయ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఈజీ మెథడ్లో చూపిస్తాను. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ గోంగూర ఉల్లిపాయ బిర్యానీ. ఒక కడాయి పెట్టుకోండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర అలాగే ఒక 3 గుప్పెళ్ళు ఎర్ర గోంగూర వేసుకొని చక్కగా లో టు మీడియం అంటే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీ స్పైసీ తగ్గంత పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకున్నాను. గోంగూర కాబట్టి కొంచెం కారము ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒక మీడియం మంట మీద పెట్టుకొని ఆకు మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. వెరీ టేస్టీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు వీకెండ్స్లో ఇలా చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్ నాన్ వెజ్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లోన మీడియం ఫ్లేమ్లో చక్కగా ఆకుని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మూత పెడితే ఆకంతా బ్లాక్గా అయిపోతుంది కదా, అందుకని మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారినాక పేస్ట్ చేసుకోవాలి. ఈ తర్వాత మళ్ళీ చేద్దాం. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు పట్ట లవంగం షాజీరా ఎలాచి బిర్యానీ ఆకు ఎలాచి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్. వెరీ సింపుల్గా ఉంటుంది. ఈవెన్ క్యారీ బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చండి. దీని కాంబినేషన్ కీరా అయితే చాలా బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కర్రీ కానీ అది తినని వాళ్ళైతే, నాన్ వెజ్ తినని వాళ్ళైతే పన్నీరు గుత్తి వంకాయ మసాలా ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ ఇలాంటివి తినచ్చు. చూసారుగా టమాటా పచ్చిమిర్చి అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగా ఫ్రై చేసుకునేస్తాము. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర కొత్తిమీర పుదీనా రైస్ పేస్ట్ అది కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వేయలేదు. ఆలు వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేయచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మన స్పైస్ తగ్గంత కారము ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకున్నానండి. వేసేసి బాగా ఈవెన్గా కలుపుకోవాలి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు నేనైతే 4 వేసుకున్నాను. మీకు నచ్చితే మీకు నా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేనైతే 4 ఉల్లిపాయలు పైన పొట్టంతా తీసేసి కట్ చేసుకొని కడిగి ఇలాగ వేసుకున్నాను. ఈ పులుపు కారం అంతా ఉల్లిపాయలు బాగా పట్టేదని కొంచెం మగ్గనివ్వాలి. నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు రుచి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసానండి, అది స్కిప్ అయ్యింది. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. నేనైతే ఒకే పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్న రైసు, కానీ నేను తెచ్చిన బియ్యం కొంచెం బాగా ఒదుగుతుంది కాబట్టి 2 గ్లాసెస్ వేసాను. 2 గ్లాసెస్ వేసేసి మూత పెట్టేసి కొంచెం ఉప్పు కారము అన్నీ ఇప్పుడు చూసుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పెట్టాలంటే చక్కగా ఎసురు తెలుతుంది. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఉడికించుకోవచ్చు. నా రైస్ బాగా ఉడికింది. నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఫస్ట్ చక్కగా ఉడికిపోతుంది. 10 నిమిషాలు చూద్దాము. చూసారు కదా, చక్కగా అడుగులో కొద్దిగానే ఉంది వాటర్, పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు గిన్నె పక్కకు పెట్టేసి ఒక పెనం పెట్టుకొని మీడియం మంట పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టి పైన ఏదైనా బరువు పెట్టుకొని దమ్ పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ సూపర్ టేస్టీ గోంగూర ఉల్లిపాయ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఎప్పుడు కూడా బిర్యానీ చేసిన వెంటనే తినకుండా ఆఫ్ చేసేసినాక దమ్ పెట్టి ఒక అరగంట సేపు తిన్నంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా రైస్ కుక్ అయిపోయింది. పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది. చూసారు కదా, రైస్ కూడా పర్ఫెక్ట్గా బాగా కుక్ అయింది. నేను మూత పెట్టేసి మళ్ళీ 15 తర్వాత మీకు చూపిస్తాను, సర్వింగ్ చేస్తాను. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడిపోయింది చూడండి. నెక్స్ట్ మూత పెట్టేశాను. సర్వింగ్ చేసుకునే ముందు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేశాను. చూసారు కదా, పొడి పొడిలాడుతూ రైస్ ఎంత బాగా వచ్చిందో.
చాలా టేస్టీగా ఉంటుంది. వీకెండ్స్లో కానీ గెస్ట్లు వచ్చినప్పుడు పిల్లలకి టేస్టీగా కావాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి. నాన్ వెజ్ ఐటమ్స్ సైడ్ డిష్గా పెట్టుకోండి. దీనికి సూపర్ కాంబినేషన్ కీరా రైతా అండి, చాలా బాగుంటుంది. అలాగే నాన్ వెజ్ తిన్న వాళ్ళు నేను చెప్పాను కదా, పన్నీర్ కానీ, గుత్తి వంకాయ కానీ, ఎగ్ కానీ, మిల్ మేకర్ కర్రీ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పైన ఇలా జీడిపప్పులు వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో స్పైసీ అండ్ టేస్టీ, కారంగా పులుపుగా గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్.